ఈ దినము మనకు అతిథి ఉన్నలు వాక్య పరిచర్య కోసం ప్రభురాత్రి భోజనం చాలా క్లుప్తంగా చెప్పమని కబురు వచ్చింది పాస్టర్ గారి నుంచి. ఒక 10 నిమిషాల లోపల ముగిస్తాను నేను. 142వ కీర్తన. గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన దైవ ధ్యానము. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియదు. నన్ను పట్టుకొనుటకై నేను నడవవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరునొడ్డుచున్నారు. యెహోవా, నీకే నేను మొర్రపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గము నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటున్నాను. అందరం కలిసి నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లించున్నట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపుము. అప్పుడు నీవు నాకు నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదును. గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన. ఇంగ్లీష్లో మాస్క్యులర్ రాస్తుంది. మాస్క్యులర్ అంటే సాంగ్ విత్ ఇన్స్ట్రక్షన్ ఫర్ కాంటెంప్లేషన్. ఒక గుణపాఠం ఉన్నటువంటి పాట. భయంకరమైన పరిస్థితి, ప్రాణాపాయము, ఆయన బ్రతుకుతాడా లేదా అనేది గ్యారెంటీ లేదు. మరి ఒక దినం ఆయన చూడగలడా లేదా, గుహలో నుండి బయటకు వచ్చి సూర్యుడిని చూడగలడా లేదా అనే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ గుహలో వచ్చి ఈ పాట రాయటం అది గొప్ప విషయం. మామూలుగా మానవులైతే రాయలేరు అట్లా పాట. అయితే ఈ కథ కొంచెం చదవాలని ఇంతకుముందు కూడా నేను చదివిన, మళ్ళీ ఒకసారి చదువుకునే నిన్న మొన్ననే 1 శామ్యూయల్ 24వ అధ్యాయంలో ఉంది. సౌలు 3000 మందిని మంచి సెలెక్టెడ్ పీపుల్ తీసుకొని ఈయన చంపడానికి వస్తున్నాడు ఫర్ సమ్ రీజన్. అయితే ఈయన ప్రాణాపాయంతో ఒక గుహలో, అదుల్లా గుహ అని అనుకుంటా పేరు, ఇట్స్ అ లార్జ్ కేవ్, సో మెనీ పీపుల్ కెన్ గో. ఆయన కూడా ఒక 600 మంది కూడా దాంట్లో జొరబడిండ్రు. వాళ్ళైన సైనికులు కాదు. నేను కథ చదివినప్పుడు వాళ్ళు కూడా దేవర్ ఒప్రెస్డ్, హరాస్డ్, దే ran for their lives. అయితే అక్కడ ఆయన ఉన్నాడు, ఈ పాట రాస్తున్నాడు. ఈ దీంట్లో ఏమంటుండంటే, ఇంగ్లీష్లో కూడా కొన్ని మాటలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. విత్ మై వాయిస్ ఐ క్రై అవుట్ టు ద లార్డ్, విత్ మై వాయిస్ ఐ ప్లీడ్ ఫర్ మర్సీ టు ద లార్డ్, ఐ పోర్ అవుట్ మై కంప్లైంట్ బిఫోర్ హిమ్. 2 మాటలు గమనించండి. ఐ క్రై అవుట్, ఐ పోర్ అవుట్. మనకు ఇలాంటి పరిస్థితి లేదనుకోండి, ప్రాణాపాయం ఉండి గుహలో దాచుకునే పరిస్థితి లేదు మనకు. దేవుని దయ వల్ల మంచి దేశంలో ఉన్నాం. కానీ మనకు కొన్ని సర్కమ్స్టాన్సెస్, కొన్ని ప్రాబ్లమ్స్, ఇలాంటి పరిస్థితి మనకు ఉండొచ్చు. అంటే ఆ సమస్యకు ఇట్ ఈస్ ద డెడ్ ఎండ్ ఆఫ్ ద రోడ్. ఇంకా ఏ పరిష్కారం ఉండదు. ఇలా ఆల్ ఆప్షన్స్ ఆర్ ఎగ్జాస్టెడ్ అండ్ యు ఆర్ డీప్లీ డిసప్పాయింటెడ్. ఏదని కానీ ఫిజికల్, మెంటల్, ఎనీ కైండ్ ఆఫ్ ఎ థింగ్. అప్పుడు మనం చేయాల్సిన పని ఈ 2 వచనాలల్లో మొట్టమొదటి పాయింట్ చాలా ఇంపార్టెంట్. క్రై అవుట్ లౌడ్. ఎవరికి, మనుషుల దగ్గరికి అందరికీ చెప్పినా కానీ లాభం లేదు. లాస్ట్ విషయాన్ని ఒకటే మార్గము, క్రై అవుట్ లౌడ్ అని ఉన్నది ఇక్కడ. అవుట్ లౌడ్. 2వ వచనంలో పోర్ అవుట్. బాగా గట్టిగా ఏడ్చి, లౌడ్, మనసులో కాదు, గట్టిగా అరిచి ప్రార్థన చేస్తాం. మనకి చాలా కష్టం వచ్చినప్పుడు, భయంకరమైన పరిస్థితి ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఎవరికో చెప్పుకోవాలని ఉంటుంది. ఎవరైనా మన సొంత వాళ్ళు, స్పౌజ్, మదర్, చిల్డ్రన్, ఎనీబడి, మన సొంత వాళ్ళకు ఎవరికైనా మన కష్టం అంతా చెప్పుకుంటే హృదయంలో కొంచెం భారం తగ్గిపోతుంది. వాళ్ళు ఏదో ఒక మాట డోంట్ వరీ, దేర్ షుడ్ బి ఎ వే అవుట్ అనగానే సగం
ఆ ఆయాసం తగ్గిపోతుంది. మరి దేవునితో మనం చెప్పినప్పుడు సేమ్ పరిస్థితి. ఆయన when there is no way out, there is a way God. When it is the end of the road, a new road begins. And he can change situations. Prayer changes things and prayer changes situations. It's a very good advertisement in San Diego. So this is what we have to do. మనకు ఇక ఏమి కూడా ఎక్కడ సహాయం లేదనుకున్నప్పుడు క్రై లౌడ్ అండ్ పోర్ అవుట్. ఈ 6 వచనాలలో బాగా చూస్తే హీఈస్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్. వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ గాడ్ వాట్ ఈస్ ద సిచ్యువేషన్. దేవుడికి అన్నీ తెలుసు. గాడ్ నోస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, బట్ హీ వాంట్స్ అస్ టు cry and call upon him and explain. He wants that. So 6 వచనాలలో కూడా బాగా మనం చదివితే he is explaining his situation and he is crying for help. ఆయన ఇక్కడ ఇంకొకటి గమనించిన బాగా చూస్తే, నా ప్రాణాలతో కాపాడి నన్ను ఇంటికి తీసుకెళ్ళి నాకు సేఫ్టీ ప్రొటెక్షన్ అనుగ్రహించు అని ఒక్క మాట కూడా ఆ 6-7 వచనాలలో ఆయన అడగటం లేదు. ఆయన యొక్క ఆశ, ఆయన యొక్క అడిగేది కోరిక ఒకటే ఒక వచనంలో ఉంది, 7వ వచనం. ద లాస్ట్ వర్స్ ఈజ్ ఆస్కింగ్ వాట్ హీ వాంట్స్. 7వ వచనం ఒకసారి చదువుతుంది చూడండి తెలుగులో. నేను నీ నామమును కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపము. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసి ఉండి చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయవచ్చు. ద ఓన్లీ hope, only what is asking is deliver me from this situation so that I can praise you with all the righteous people around me. A కోరిక చూడండి దావీదుది. ఆయన ఈజ్ నాట్ ఆస్కింగ్ ఫర్ సంథింగ్ ఫర్ హిమ్సెల్ఫ్. హీ ఈస్ లుకింగ్ ఫర్ ఎ డే వెన్ హీ కెన్ ప్రైజ్ హిమ్ with all the righteous people around him. ఆయన కీర్తనలన్నీ నేను బాగా గమనిస్తే he starts with a low point. భయంకరమైన దేవా నా ప్రార్థన ఎంతకాలం ఆలకించకుందు, దున్నువారు నా వీపు మీద దున్నిరి అని ఒకదానికి ఉన్నది. చాలా భయంకరంగా మొదలుపెట్టి లాస్ట్లో he goes to the పైకి టాప్ సమ్మిట్కి వెళ్ళిపోతాడు. లార్డ్ లెట్ మీ ప్రైజ్ అనేది తప్పకుండా ఉంటుంది. ఎంత కష్టమున్నా ఆ కృతజ్ఞత, ఆ ప్రైజ్ అనే దాంతోనే ముగిస్తాడు. ఆయన కీర్తనలన్నీ చదివి చూడండి. దట్ వాస్ హిస్ డిజైర్. ఆఫ్టర్ ఆల్ హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్స్ ఓన్ హార్ట్. హీ వాజ్ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ హార్ట్. అలాంటి అయితే నేను కథ చదువుతా ఉన్నది. గాడ్ కెన్ చేంజ్ ద సిచ్యువేషన్స్. ఆయన యుద్ధం చేసి అదే అంత కాదు, కానీ పరిస్థితులు మార్చగలిగినటువంటి దేవుడు. మనకు అర్థం కాదు ఇంత భయంకరమైన పరిస్థితి. How can I come out of this? You can simply change the whole scene. సౌలు 3,000 మంది వచ్చి గుహ దాకా వెంబడి వెతుక్కుంటూ వస్తాడండి. కథ చదివా మీకు తెలిసి ఉండొచ్చు, చదివిండొచ్చు. ఆ గుహ దగ్గరికి వచ్చి 300,000 మంది వాళ్ళందరూ చెప్తాడు, మీరందరూ ఇక్కడ ఉండండి, నేను ఐ వాంట్ టు గో ఇన్సైడ్ టు ఆన్సర్ నేచర్ కాల్, నేను లోపలికి వేస్తా ఒక్కడిని అని. హీ గోస్ ఇన్సైడ్. ద డేవిడ్ కెన్ కిల్ హిమ్. ఎలాంటి పరిస్థితి దేవుడు చెప్తాడు చూడండి. హీ లీడ్స్ కింగ్ సాల్ ఇన్ టు ద కేవ్ ఆల్ బై హిమ్సెల్ఫ్. అప్పుడు దావీదు ఆయనను చంపలే. హీ కుడ్ హ్యావ్ కిల్డ్ హిమ్. ఆయన కత్తి తీసుకొని మెల్లగా పోయి ఆయన యొక్క పై వస్త్రం యొక్క కొన మాత్రం కత్తిరించుకొని జోబులో పెట్టుకున్నాడు. ఆయన అనుకున్నాడు, ఈయన అభిషక్తుడు, దేవుని చేత అభిషేకింపబడినటువంటి రాజు. ఐ నాట్ సపోజ్ టు కిల్ హిమ్. అది ఒక పాపం అయిపోతుందని మామూలుగా దేవుని భయం భక్తి లేని వాడైతే చంపేసేవాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎంత భక్తి చూడండి ఆయనకు. రాజు అందరితో వెళ్ళిపోయినాక ఈయన కూడా బయటకు వెళ్ళిన తర్వాత హీ గోస్ టు ద కింగ్ అండ్ సాగిలపడి ఆయనకు నమస్కారం చేసి ఎక్స్ప్లెయిన్స్. లోపలికి వచ్చినప్పుడు ఆయనకు తెలియని కూడా తెలియదు. హీ షోస్ ద పీస్ ఆఫ్ క్లాత్ అండ్ హీ ఎక్స్ప్లెయిన్స్, ఐఎమ్ నాట్ a danger for you. You are an appointed king. You are anointed king by God. అంటే దాన్ని అక్కడ ఒక మాట చదివానండి. It makes lot of sense. Saul went before him.
ఏ రాజు అయితే దావీదును చంపాలనుకున్నాడో హీ స్టాండ్స్ బిఫోర్ డేవిడ్ అండ్ హీ వీప్స్ అండ్ హీ సేస్ యు ఆర్ మోర్ రైచియస్ దెన్ మీ. సీ హౌ గాడ్ కెన్ చేంజ్ ద సిచ్యువేషన్. చంపాలనుకున్నవాడు ఆయన ముందల నిలబడి ఏడవటమంటే అది దేవుడు మార్చినటువంటి పరిస్థితి. మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ గట్టిగా ప్రార్థన చేయాలి. పరిస్థితులనే మార్చేయగలగినటువంటి దేవుడు మన గొప్పవాడు. బట్ దిస్ లాస్ట్ వన్ వీ మస్ట్ ఆల్వేస్ యాంటిసిపేట్ టు ప్రైజ్ హిమ్ అమాంగ్ ద రైచియస్ పీపుల్. దేవుని వాక్యమును దీవించుగాక.